హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ సురాగా వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మల్లెపూలు ప్లస్ ఈ గులాబీ పూలతోటి ఒకటి తయారు చేస్తున్నాను. జడ బిళ్ళల్ని చూడండి నేను ఎలా తయారు చేస్తున్నాను అనేది నేను వీడియో చేస్తున్నాను. వీడియో చేసేటప్పుడు క్రమం తప్పకుండా చూడండి, చూసి మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఒక అట్టను తీసుకుందాం. ఇలా రౌండ్ సర్కిల్ పెన్తో గీసుకుందాము. ఇలా పెన్తో మొత్తం రౌండ్ సర్కిల్ గీసుకున్నాక చూడండి, దీన్ని రౌండ్ సర్కిల్గా మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగ కట్టర్ సహాయంతో రౌండ్ సర్కిల్ కట్ చేసుకుందాం. సైజు ఎంతైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా రౌండ్ సర్కిల్గా కట్ చేసుకున్నాం కదా. చూడండి మనము ఇలా గమ్ తీసుకున్నాము. ఇలా రౌండ్గా గమ్ని మనం అప్లై చేసుకున్నాము. చూడండి, ఇలా ఫ్లవరు ఒక్కొక్కటిగా మనం ఇలా పెట్టుకుంటూ వెళ్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 1 by 1 ఇలా ఒక్కొక్కటిగా మనము ఇలా అతికించుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచి రౌండ్ షేప్ మల్లెపూలతోటి. మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం లేదు అన్నీగా ఉండదు, ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇది ఒక వెరైటీగా రెడీ చేసుకోవడం. చూస్తున్నారు కదా, నెక్స్ట్ కూడా మనం ఇలాగే పెట్టుకుంటాం, అప్లై చేసుకుందాము. ఇలా మధ్యలో మనం గమ్ను అప్లై చేసుకుంటూ నెక్స్ట్ ఒక్కొక్కటిగా ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం కంప్లీట్గా తెచ్చుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఉంది, షేప్ బాగుందా. నెక్స్ట్ వచ్చేసి ఎలా చేస్తున్నాను చూడండి. ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని దాన్ని నేను పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మనం గమ్ పెట్టేసుకొని ఈ రోజ్ ఫ్లవర్ని ఇలా అతికించేసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, దీనికి వెనకాల పెట్టేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. వెనకాల క్లిప్ ఏదైనా పెట్టేసుకొని గమ్ సహాయంతో హెయిర్కి పెట్టేసుకోవచ్చు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే చిన్న కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. స్టైలిష్ సురాగా వ్లాగ్స్ అండి, చిన్న కామెంట్ తెలియచేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.